శాంతి. బాబా ఈరోజు విదేహీ స్థితి, అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసం బాగా చేయాలి అని అన్నారు. అలాగే అసురి నడవడిక నాలో లేదు కదా, నా ప్రవర్తన దేవతల సమానంగా ఉంటుందా, దైవీ గుణాల ధారణ నాలో పూర్తిగా ఉందా, నేను దివ్యంగా అవుతున్నానా, ఇటువంటి విషయాలను పరిశీలించుకోమన్నారు. ఎంతెంత మన నడవడికలో మార్పు వస్తుందో అంతంత మనం మన లక్ష్యానికి దగ్గరగా అవుతాం. బాబా ఇటువంటి విషయాలను ఈరోజటి మురళి ద్వారా తెలియజేశారు. ఇది 16th ఆగస్ట్ మురళి. मीठे बच्चे, मैं विदेही बाप तुम देहधारियों को विदेही बनाने के लिए पढ़ाता हूँ. మధురమైన పిల్లలు, నేను విదేహీ తండ్రిని దేహదారులైన మిమ్మల్ని విదేహిగా తయారు చేయడానికి చదివిస్తున్నాను. యా హే నయీ బాత్ జో బచ్చే హీ సమజ్తే హే. ఇది కొత్త విషయం, పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే తండ్రిని గుర్తించారో అటువంటి పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే విదేహిగా ఉన్నటువంటి తండ్రిని గుర్తించినటువంటి వారు స్వయము విదేహిగా అయ్యేటువంటి అభ్యాసం కోసం ఈ చదువు బాగా చదువుకుంటారు కూడా. ప్రశ్న, बाबा को एक ही बात बार बार समझाने की आवश्यकता क्यों पड़ती है? బాబా ఒకే విషయాన్ని పదే పదే అర్థం చేయించాల్సిన అవసరం ఎందుకు పడుతుంది? విషయం ఒకటే, కానీ పదే పదే మురళిలో చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? జవాబు, క్యూంకి బచ్చే గడి గడి భూల్ జాతే హే. ఆన్సర్ చాలా సింపుల్. ఎందుకంటే పిల్లలు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. కొందరు పిల్లలు అంటారు, బాబా అయితే అదే విషయాన్ని పదే పదే వినిపిస్తూ ఉంటారు, అదే అర్థం చేయిస్తూ ఉంటారు అని. బాబా कहते बच्चे मुझे जरूर वही बात सुनानी पड़े क्योंकि तुम भूल जाते हो. బాబా చెప్తున్నారు, పిల్లలు నేను అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు మర్చిపోతున్నారు. మరి మర్చిపోయే వారికి గుర్తు చేయించాల్సి వస్తుంది. తుమే మాయాకే తుఫాన్ హైరాన్ కర్తే హే. మిమ్మల్ని మాయా తుఫాన్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అగర్ మే రోజ్ ఖబర్దార్ నా కరు తో తుమ్ మాయాకి తుఫాను సే హార్ ఖాలేంగే. ఒకవేళ రోజు నేను మిమ్మల్ని అప్రమత్తం చేయనట్లయితే మీరు మాయా తుఫాన్లకు ఓడిపోతారు. అభీ తక్ తుమ్ సతో ప్రధాన్ కహా బనే హో. ఇప్పటి వరకు మీరు సతో ప్రధానంగా ఎక్కడయ్యారు? జబ్ బన్ జాయేంగే తబ్ సునానా బంద్ కర్ దేంగే. మీరు సతో ప్రధానంగా తయారవుతే ఇంకా నేను ఇవి చెప్పడం మానేస్తాను అంటున్నారు. పిల్లలకి విసుగు వస్తుందా? బాబాను పదే పదే అదే మాట వినిపిస్తున్నారేంటి బాబా అని అడుగుతూ ఉంటారు కొందరు. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇది చాలా ముఖ్యమైన విషయం, మీరేమో మాటి మాటికి మర్చిపోతున్నారు, కాబట్టి నేను గుర్తు చేయించాల్సి వస్తుంది అంటున్నారు. లేకపోతే ఏం చేస్తుంది? మాయా తుఫాన్లను తీసుకొచ్చి పిల్లల్ని చాలా కష్టపెడుతుంది. బాబా ఆ కష్టాన్ని చూడలేరు. అందుకే పిల్లలకి సహాయం చేయడానికి ముందుగానే రోజు మురళిలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేకసార్లు గుర్తు చేయిస్తూ ఉంటారు. బాబా అలా మనల్ని అప్రమత్తం చేయకపోతే, అలర్ట్గా చేయకపోతే మనం ఓటమి చెందుతాం. అందుకే సతో ప్రధానంగా అయ్యేంత వరకు చెప్తూనే ఉంటాను అంటున్నారు. ఓం శాంతి. దీనిని విచిత్రమైన ఆత్మిక చదువు అంటారు. కొత్త ప్రపంచం సత్యయుగంలో దేహదారీలు ఒకరికొకరు చదివిస్తూ ఉంటారు. అంటే అక్కడ చదివించేవారు దేవీ దేవతలే అయినా దేహదారులు కదా. నిరాకారి తండ్రి చదివించినలాగైతే ఉండదు కదా. అక్కడందరూ దేహదారులే ఒకరికొకరు చదివిస్తారు. విదేహీ తండ్రి లేక ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు అని అక్కడ అనరు. శాస్త్రాల్లో కూడా శ్రీకృష్ణ భగవాను వాచ అని రాసేశారు. అది కూడా దైహికమైనదే అయిపోయినట్టు కదా. శ్రీకృష్ణుడు దేహదారి కదా. ఇక్కడైతే కొత్త విషయం వింటున్నారు. ఇది విని కొందరు ఆశ్చర్యపోతారు, కన్ఫ్యూజ్ అవుతారు.
మీలో కూడా నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటున్నారు. ఆత్మిక తండ్రి ఆత్మలకు చదివిస్తున్నారు అని. ఇది కొత్త విషయం. కేవలం ఈ సంగమ యుగంలోనే బాబా స్వయంగా వచ్చి చెప్తున్నారు, వీరి ద్వారా నేను మీకు చదివిస్తాను అని. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, సర్వ ఆత్మలకు తండ్రి వారే. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. చూస్తే ఏమీ అర్థమే కాదు. ఆత్మ ఉన్నదే ముఖ్యమైనది. ఆత్మ అవినాశి. మొత్తం డ్రామాలో అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏది అంటే ఆత్మనే. శరీరం అయితే వినాశి. ఇప్పుడు అవినాశి ఆత్మని స్వయంగా కూర్చొని చదివిస్తుంది. శివబాబా కూడా అవినాశి ఆత్మ, మనం కూడా అవినాశి ఆత్మ. సో అవినాశి ఆత్మ చదివిస్తుంది ఎవరికి? అవినాశి ఆత్మలకు. భలే మీరు ఎదురుగా చూస్తూ ఉన్నదైతే సాకార రూపాన్ని, సాకార శరీరంలోనే శివబాబా కూర్చున్నారు. కానీ మీరు ఏమని భావిస్తారు? ఈ జ్ఞానం దేహదారులు ఇవ్వట్లేదు, ఈ జ్ఞానం ఇచ్చేవాడు విదేహిగా ఉన్న తండ్రి అని. దేహదారి తండ్రి కాదు, విదేహి తండ్రి అని. ఎలా ఇస్తున్నారు అది కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు. మనుషులకైతే చాలా కష్టంగా అర్థమవుతుంది. మీరెంత తలగొట్టుకోవాల్సి వస్తుంది నిశ్చయం చేయించడానికి. వాళ్ళేమంటారు? నిరాకారుడికి ఎలాంటి నామము, రూపము, కాలము లేనే లేదు అంటారు. నిరాకారుడైన భగవంతునికి ఎలా ఉంటుంది పేరు అని అంటారు. వారు స్వయమే కూర్చొని ఇక్కడ మీకు చదివిస్తున్నారు. తన పేరు చెప్తున్నారు, తన రూపం చెప్తున్నారు, తన దేశం చెప్తున్నారు. ఏవేవి లేవు అన్నారో వాటన్నిటి అడ్రస్, వాటన్నిటి పరిచయం శివబాబా మనకి ఇచ్చారు. ఇప్పుడు ఈ తండ్రిని మనం ఈ స్థూల నేత్రాలతో అయితే చూడలేము, కానీ అర్థం చేసుకుంటున్నాం వీరు విదేహి తండ్రి అని. జ్ఞానము, ఆనందము, ప్రేమ యొక్క సాగరుడు అని. మరి వారు ఎలా చదివిస్తారు? తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు. నేను ఎలా వస్తాను, ఎలా ఒక శరీరంను ఆధారంగా తీసుకుంటాను అని. నేనేమి గర్భం ద్వారా జన్మను తీసుకోను. నేనెప్పుడు మనిషిగా, దేవతగా తయారవ్వను. దేవతలు కూడా వారి వారి స్వంత శరీరాలను తీసుకుంటారు కదా, కానీ నాకైతే అలాంటి సొంత శరీరమే ఉండదు అంటున్నారు. నేను సదా అశరీరిగానే ఉంటాను. నాదే డ్రామాలో ఇటువంటి పాత్ర ఉంది. నేనెప్పుడు పునర్జన్మలను తీసుకోను. ఇవి అర్థం చేసుకునే విషయాలు. ఇవి చూడ్డానికైతే ఏమీ కనిపించవు. వాళ్ళేమనుకుంటారు? శ్రీకృష్ణ భగవాను వాచ అని. భక్తి మార్గంలో రథం కూడా ఎటువంటిది తయారు చేశారో చూడండి. అర్జునుడి యొక్క రథము మిగతా మహారథులందరికంటే కూడా భిన్నంగా, గుర్రాలు ఉన్నట్టుగా, అది కూడా 1, 2, 3, 4 కాదు, 5 గుర్రాలు ఉన్నట్టుగా చూపిస్తారు. ఒక్కో చోట 4 గుర్రాలు కూడా చూపిస్తారు. అలా 5, 4 గుర్రాలు ఉన్నటువంటి రథాన్ని శ్రీకృష్ణుడు సారథి అయి నడిపించినట్టుగా చూపిస్తారు. వాస్తవంగా బాబా ఏం చెప్తున్నారు? దేహమే రథము, ఇంద్రియాలే మీకు గుర్రాల వంటివి అని అంటారు. పిల్లలు, మీరైతే కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా అని బాబా అడుగుతున్నారు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే బాబా ద్వారా వచ్చి అర్థం చేసుకోండి. బాబా అయితే మీరు అడగకుండానే మురళి ద్వారా అన్ని విషయాలను క్లియర్ చేస్తూ ఉంటారు, అర్థం చేయిస్తారు. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా సందిగ్ధత ఉంది, ఏదైనా సంశయం ఉంది అంటే అడిగి తెలుసుకోండి. మీరు అడగకుండానే బాబా అన్ని చెప్పేస్తారు. బాబా, నేను పురుషోత్తమ సంగమ యుగంలోనే అవతరిస్తాను. నా జన్మ వండర్ఫుల్గా ఉంది. పిల్లలకు కూడా వండర్ అనిపించాలి. ఎంత గొప్పలోకెల్లా గొప్ప పరీక్షను మేము పాస్ చేస్తున్నాము అని. చాలా పెద్దలోకెల్లా పెద్ద విశ్వానికి యజమానిగా తయారు చేసేందుకు బాబా చదివిస్తూ ఉన్నారు. వండర్ఫుల్ విషయం కదా ఇది. హే ఆత్మలు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను మీ సేవలో వస్తాను. ఎవరు చెప్తున్నారు? స్వయం భగవంతుడు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి నేను మీ సేవకుడై మీ సేవలో వస్తాను అంటున్నారు. ఆత్మలకు చదివిస్తూ ఉన్నారు.
కల్పం యొక్క సంగమ యుగంలో మీ సేవలో వస్తాను. అర్థకల్పంగా మీరు నన్ను పిలుస్తూ వచ్చారు. హే బాబా, హే పతిత పావన రండి అని. శ్రీకృష్ణున్నైతే పతిత పావన అని అనరు. పతిత పావన అని పరంపిత పరమాత్ముడిని అంటారు. మరి బాబా తప్పనిసరిగా రావాల్సి వస్తుంది పతితులను పావనంగా చేసేందుకు. అందుకే వారిని అకాలమూర్తి, సత్ బాప్ అంటారు. సత్యమైన తండ్రి, అకాలమూర్తుడు, సత్యమైన టీచర్, అకాలమూర్తుడైనటువంటి సద్గురువు అంటారు. అంటే మన టీచర్ కూడా అకాలమూర్తుడే, తండ్రి కూడా అకాలమూర్తుడే, సద్గురువు కూడా అకాలమూర్తుడే. సిక్కు మతస్థులలో ఈ స్లోగన్ చాలా బాగుంటుంది అంటున్నారు. ఏమని? సత్ బాప్, సత్ టీచర్, సత్ గురువు అని. అంటే ఈ ముగ్గురు కూడా అకాలమూర్తులే అని మెయిన్గా సిక్కు మతస్థులు అకాల్ అని అంటారు భగవంతుని. సత్ శ్రీ అకాల్ అని వారు పరస్పరం కలుసుకున్నప్పుడు కూడా అలా భగవంతుని నామాన్ని, భగవంతుని స్థితిని గుర్తు చేయించుకుంటూ ఉంటారు. భగవంతుడు సత్యమైన వాడు, శ్రీ అలాగే అకాల్ అని, శ్రేష్టమైన వాడు మరియు అవినాశి అని అలా సంబోధిస్తారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు సద్గురువు అకాలమూర్తుడు ఎప్పుడు అవతరిస్తారు అని. ఇది కూడా గాయనం చేశారు. మనుషులను దేవతలుగా చేయడానికి భగవంతుడికి క్షణకాలం కూడా పట్టదు అని. మరి ఎప్పుడొచ్చి అలా చేస్తారా మ్యాజిక్? ఒక క్షణంలో, అంటే చాలా తక్కువ సమయంలోనే మనుషులను దేవతలుగా చేశారు అని అంటారు. మరి వారే సర్వుల సద్గతి దాత, సద్గతి చేసేవారు. ఇదైతే పక్కా నిశ్చయం ఉండాలి. శివబాబా వచ్చి ఏం చేస్తారు అనేది కేవలం మన్మనాభవ అని అంటున్నారు. దాని అర్థం కూడా అర్థం చేయించాలి కదా. ఇంకెవరికి దీని అర్థం గురించి తెలియదు. మీకు సద్గురువు అకాలమూర్తుడే స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ దేహం ద్వారా. ఏమని? మీరు స్వయాన్ని దేహంగా కాదు ఆత్మగా భావించండి అని చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవాలి కదా. విశ్వానికి యజమానిగా తయారు చేసేందుకు తండ్రి స్వయంగా రావాల్సి వస్తుంది పిల్లలందరి సేవలో. బాబా అర్థం చేయిస్తున్నారు. హే ఆత్మిక పిల్లలు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత తమో ప్రధానంగా అయ్యారు. సృష్టి చక్రం తిరుగుతూ ఉంది. పావన ప్రపంచమైతే దేవీ దేవతలదే కదా. ఇక్కడెక్కడ పావన ప్రపంచం ఉంటుంది? ఇక్కడైతే పావనమైన ఆత్మల నీడ కూడా పడదు అంటారు. కానీ ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. కన్ఫ్యూజన్లో ఉన్నారు. బాబా వచ్చి అందరినీ తెలివైన వారిగా, వివేకవంతులుగా చేస్తూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, బच्चे मैं एक ही बार आता हूँ, पावन दुनिया में मैं आऊं ही क्यों? బాబా చెప్తున్నారు, పిల్లలు నేను ఒక్కసారే వస్తాను, సృష్టిలో ఒక్కసారి వస్తాను. మరి అటువంటిది అవసరం ఉన్నప్పుడు రావడం మంచిది కదా. పావన ప్రపంచంలో నేను రావడం ఎందుకు అంటున్నారు. అక్కడేం బాబా యొక్క అవసరం లేదు, ఎవరు బాబాని పిలవట్లేదు కదా. అక్కడైతే కాల్, మృత్యు రానే రాదు. మరి శివబాబాని అకాల్ అంటారు కదా. బాబాని కాలోంకా కాల్, మహాకాల్ అని అంటారు. సత్యుగంలో బాబా వచ్చే అవసరం లేనే లేదు అంటున్నారు. అక్కడ మృత్యువు రాదు, మహాకాలుడు కూడా రారు. వారు వచ్చి సర్వ ఆత్మలని తీసుకెళ్తారు. మహాకాలుడు రావడం అంటే ఏంటి? అందరినీ తీసుకెళ్ళడం. అప్పుడే పైనుండి వచ్చాక వాళ్ళందరినీ ఎలా తీసుకెళ్తారు? అయినా అందరినీ తీసుకెళ్లేవాడు ఆ కొద్ది మంది వచ్చినటువంటి వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాడు? అప్పుడే 9 లక్షల మందితో స్టార్ట్ అవుతుంది కదా సత్యుగం. అందుకే మహాకాలుడు అప్పుడు రారు అంటున్నారు బాబా. సంతోషంగా వెళ్తారు కదా, ఇంటికి కదా వెళ్ళేది. హా బాబా, హమ్ ఖుషీ సే చల్నే కే లియే తయార్ హై. బాబా అడుగుతున్నారు, మీకు ఇంటికి రావడానికి సంతోషంగా ఉందా, లేకపోతే బాధగా ఉందా? అయ్యో అన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుందా? అయ్యో ఈ పాత్ర ఇంతవరకేనా, మళ్ళీ మారుతుందా, పైకి వెళ్ళాలా, ఇలా ఆలోచిస్తున్నారా? లేకపోతే మా ఇంటికి మేము వెళ్తున్నామని సంతోషంలో ఉంటున్నారా?
పిల్లలు చెప్తారు బాబాతో, బాబా మేము సంతోషంగా హ్యాపీగా రెడీగా ఉన్నాం ఇంటికి వెళ్ళడానికి అని. తబ్ తో ఆప్కో బులాయా థా. పిల్లలు ఇంకా అంటారు, బాబా అందుకే కదా మేము మిమ్మల్ని ఎంతకాలం నుండి పిలుస్తూ ఉన్నాం, ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని. మరి ఎలా వెళ్తారు పావన ప్రపంచానికి? వయా శాంతిధామం ఇల్లు, ఇంటికి వెళ్ళి పావన ప్రపంచానికి వెళ్తాం. ఈ విషయాలు గడియ గడియ మరిచిపోకూడదు. కానీ మాయా శత్రువు ఎదురుగా ఉంది, గడియ గడియ మరిచిపోయేలాగా చేస్తుంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని అని గుర్తుంచుకోవాలి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. మాయ కూడా శక్తిమాన్గా ఉంది, ఎందుకంటే అర్థకల్పం నా పిల్లలపైన అదే రాజ్యం చేస్తుంది, అన్నీ మరిపింపజేస్తూ ఉంటుంది. అందుకే రోజు బాబా మురళిలో అర్థం చేయించాల్సి వస్తుంది. రోజు మేలుకొలుపుతూ ఉంటారు, లేకపోతే మాయ చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆట ఉన్నదే పవిత్రులుగా మరియు అపవిత్రులుగా అవ్వడంలో. రెండు రకాల స్థితులు అర్థకల్పం నడుస్తాయి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీ నడవడికలో పరివర్తన తీసుకురావాలనుకుంటే పవిత్రంగా కండి. కామ వికారం విషయంలోనే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. బాబానేమో దాని విషయంలో అస్సలు లూజ్గా ఉండకూడదు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది, దాన్ని జయించాలి, మీరు దానికోసం ఎంతైనా సహించుకోండి, కానీ పవిత్రంగా ఉండండి అంటున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభించింది, కావున ఆత్మనే చూడండి అని బాబా అంటారు. ఈ దైహిక నేత్రాలతో అసలు చూడకండి. ఆత్మలమైన మేమందరము పరస్పరం సోదరులం. మరి సోదరులు వికారాల్లోకి ఎలా వెళ్తారు? మనం అశరీరిగా వచ్చాం, మళ్ళీ అశరీరిగా వెళ్ళాలి. ఆత్మ సతో ప్రధానంగా వచ్చింది, మళ్ళీ సతో ప్రధానంగా అయి మధురమైన ఇంటికి వెళ్ళాలి. ముఖ్యమైనదే పవిత్రత. పవిత్రతకు సంబంధించిన విషయమే బాబా చాలా స్ట్రెస్ చేస్తారు. రోజు అదే విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. కొంతమంది ఇలా రోజు ఇదే వస్తుంది ఏంటంటే మురళిలో పెద్ద స్పెషల్ ఏమీ ఉండదు కదా అని అంటారు. అది నిజమే, కానీ ఏదైతే అర్థం చేయించడం జరుగుతుందో దానిపై నడవాలి కూడా. కేవలం వినడం కాదు, ఒక పాయింట్ విని ఇంకో పాయింట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ముందు ఫస్ట్ విన్న పాయింట్ని ఆచరణలో చూపించాలి. అదే ఆచరణలో కనబడట్లేదు అంటే సెకండ్ పాయింట్ చెప్పే అవసరం కూడా లేనట్టే. బాబా అందుకే జ్ఞానరత్నాలని అలా ఊరికే ఇస్తూ ఉండరు, వాటి విలువను కూడా మనం తెలుసుకునేలాగా చేస్తారు. అందుకే పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యమైన విషయం చెప్పాలి కదా, అలా చెయ్యాలని అర్థం చేయించడం జరుగుతుంది. కానీ ఎవరైనా అలా నడుచుకుంటున్నారా? అందుకే ప్రతిరోజు బాబా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయవలసి ఉంటుంది. ఇలా ఏమైనా అంటారా, బాబా మీరు రోజు ఏదైతే అర్థం చేయిస్తున్నారో దాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాను, మీరు ఇక ఫ్రీ అయిపోండి అని ఇలా ఎవరైనా అంటారా? ఎవరు అలా అనలేరు కదా. బాబా రోజు మళ్ళీ మురళిని వినిపించవలసి ఉంటుంది, అదే విషయాలను మళ్ళీ మళ్ళీ వివరంగా చెప్పాల్సి ఉంటుంది. అంతే తప్ప పిల్లలు బాబా నాకు అర్థమైంది సబ్జెక్టు, ఇంకా రోజు చెప్పకండి, ఇంకా నేను చేసేస్తానులేండి పురుషార్థం అని అలా అయితే అనరు కదా. విషయం అయితే ఒక్కటే, కానీ ఇది అర్థం చేయించాల్సి వస్తుంది. కానీ పిల్లలు అర్థం చేసుకోవటం లేదు కదా. తండ్రిని అసలు స్మృతి చేయరు. బాబా గడియ గడియ మర్చిపోతున్నాము అని అంటారు. మరి స్మృతి చేయించేందుకు తండ్రి గడియ గడియ చెప్పవలసి వస్తుంది. మీరు కూడా ఒకరికొకరు ఇదే అర్థం చేయించుకుంటూ ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మను తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తం అవుతాయి అని. ఇంకొక ఉపాయమే లేదు. ప్రారంభంలో మరియు అంతిమంలో ఈ విషయాన్నే మనం చెప్పాలి. ఎవరికైనా జ్ఞానం వినిపించే సమయంలో స్టార్టింగ్ ఎండింగ్ మనము ఇదే పాయింట్ వినిపించాలి.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయాలి అని. స్మృతితోనే సతో ప్రధానంగా అవ్వాలి. బాబా మాయా తుఫాన్లు మరిపింపజేస్తున్నాయి అని పిల్లలు బాబాకి ఉత్తరం రాస్తారు. మరి తండ్రి అప్రమత్తం చేయొద్దా? మురళి ద్వారా మళ్ళీ మళ్ళీ బాబా చెప్పవద్దా? మరి వదిలివేయాలా? పిల్లలు అలా మాయ అటాక్ చేస్తుంది, ఏం చేయాలి అని బాబాను అడిగినా కూడా బాబా మళ్ళీ బదులు ఇవ్వకూడదా ఏంటి? మరి బాబా మురళి ద్వారా పదే పదే దాన్ని రివైజ్ చేస్తే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఉన్నారని బాబాకు తెలుసు. ఎప్పటి వరకైతే సతో ప్రధానంగా అవ్వరో అప్పటి వరకు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. యుద్ధంతో కూడా సంబంధం ఉంది కదా. ఎప్పుడైతే మీరు నంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా సతో ప్రధానంగా అవుతారో అప్పుడే యుద్ధం మొదలవుతుంది. జ్ఞానం అయితే ఒక్క క్షణానికి సంబంధించినది. అనంతమైన తండ్రిని పొందారు. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడే వారి నుండి అనంతమైన సుఖం లభిస్తుంది. పురుషార్థం బాగా చెయ్యాలి. కొంతమంది అయితే ఏమీ అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చేసే తెలివి కూడా లేదు. బాబాని ఎలా జ్ఞాపకం చెయ్యాలి, జ్ఞాపకం చేస్తే చాలు నా భాగ్యం తయారవుతుంది అని ఆ మాత్రం తెలివి కూడా కొందరిలో ఉండట్లేదు. ఈ చదువు ఎప్పుడూ చదువుకోరు, తెలివి తక్కువ వారు. ఎంత చౌక వ్యాపారం ఇది, ఎంత గొప్ప ప్రాలబ్ధం పొందుతున్నాము, కానీ అసలు చదవరు. ఈ చదువుని ఎప్పుడూ చదవలేదు. మొత్తం చక్రమంతటిలోనూ నిరాకార తండ్రి నుండి ఎవరూ చదువుకోలేదు. కావున ఇది కొత్త విషయం కదా అని బాబా అంటారు. నేనైతే మిమ్మల్ని సతో ప్రధానంగా చేయటానికి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. ఎప్పటి వరకైతే సతో ప్రధానంగా కారో అప్పటి వరకు ఈ పదవిని కూడా మీరు తీసుకోలేరు. ఏ విధంగా ఇతర చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు, అదేవిధంగా ఈ చదువులో కూడా కొందరు ఫెయిల్ అవుతారు. శివబాబాని జ్ఞాపకం చేయడంతో ఏం జరుగుతుంది, ఏం ప్రాప్తిని పొందుతామనేది కూడా కొందరు అర్థం చేసుకోవటం లేదు. అందుకే వారు నిర్లక్ష్యంగా గడిపేస్తారు. సంగం యుగంలో పురుషార్థం పైన, సెల్ఫ్ పైన అటెన్షన్ ఉండదు, చివరికి ఫెయిలే అవుతారు. అందుకే తండ్రి తప్పకుండా స్వర్గ వారసత్వం ఇవ్వడానికి చదివిస్తారు. శివబాబా తండ్రి కనుక తండ్రి నుండి మనకి స్వర్గ వారసత్వం లభిస్తుంది. తండ్రి ఒక్కసారి మాత్రమే అర్థం చేయిస్తారు. దాంతో మీరు దేవతగా అవుతారు. మీరు దేవతగా అయ్యాక అందరూ వారి వారి పాత్రను అభినయించేందుకు నంబర్ వారీగా వస్తారు. ఈ విషయాలన్నీ వృద్ధ మాతలు మొదలైన వారి బుద్ధిలో కూర్చో. అందుకే బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. అంతే. ఆ శివబాబాయే ఆత్మలందరికీ తండ్రి. తమ తమ శారీరక తండ్రి అయితే ప్రతి ఒక్కరికి ఉన్నారు కదా. శివబాబా అయితే నిరాకారుడు. వారిని స్మృతి చేస్తూ పవిత్రంగా శరీరాన్ని వదిలి మళ్ళీ మనం బాబా దగ్గరికి చేరుకోవాలి. బాబా అయితే ఎంతో అర్థం చేయిస్తారు, కానీ అందరి బుద్ధి ఏకరసంగా ఉండట్లేదు, ఏకరసంగా అర్థం చేసుకోవటం లేదు. మాయ మరిపింపచేస్తుంది. దీనినే యుద్ధం అంటారు. తండ్రి కూర్చొని ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఎన్ని విషయాలను బాబా గుర్తు చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైన పొరపాట్లు ఏవైతే మన ద్వారా జరిగాయో వాటి లిస్ట్ తయారు చేయాలి. ఇప్పటి వరకు బాబా దుఃఖాల లిస్ట్, పాపాల లిస్ట్ తయారు చేయండి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ముఖ్యమైన పొరపాట్లు మీ ద్వారా జరిగినటువంటివి, ఏ పొరపాటు కారణంగా అయితే మీ ఉన్నత స్థితి నుండి క్రింద పడిపోయారో అవి రాయండి అంటున్నారు. ఒకటేమో బాబానే చెప్పేస్తున్నారు, ఒకటేమో నన్ను సర్వవ్యాపి అనడం. ఎక్కడది మరిచిపోతామో ఏమో అని బాబా ఫస్టే చెప్తున్నారు. అది మేజర్ మిస్టేక్ మీరు చేసినటువంటిది, నన్ను సర్వవ్యాపిగా చెప్పటం. భగవాను వాచ, నేను సర్వవ్యాపిని కాను, 5 వికారాలే సర్వవ్యాపి. ఇది చాలా పెద్ద పొరపాటు. రెండో పొరపాటు చెప్తున్నారు, గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని చెప్పటం. ఎందుకంటే గీతా జ్ఞానదాత అయితే పరంపిత పరమాత్మ శివుడు కదా. మరి ఈ పొరపాట్లన్నిటినీ సరిదిద్దుకున్నట్లయితే దేవతగా అయిపోతారు. కానీ ఈ పొరపాట్ల కారణంగానే
భారతదేశం పావన స్థితి నుండి పతితంగా మారింది. ఇలా మనం అర్థం చేయించాలి. బాబా అన్నారు, కానీ ఇలాంటి ఆ స్థితిలో ఇంత బాగా అర్థం చేయించగలిగేలాగా ఏ పిల్లలు బాబాకి ఉత్తరంలో రాయట్లేదు. బాబా నేను ఇలా చెప్పాను అని బాబాకి అసలు మెసేజే రావట్లేదు. బాబాకి చెప్పాలి కదా. కానీ ఈ పొరపాట్ల కారణంగానే భారతదేశం పావన స్థితి నుండి పతితంగా మారింది. ఇలా ఈ విధంగా మనం అర్థం చేయించాము అని బాబాకు లెటర్లో రాయాలి. అప్పుడు బాబా సంతోషపడతారు, పిల్లలు మురళీలో విని చాలా అక్యురేట్గా ఫాలో అవుతున్నారు అని. భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలుగుతారు? భగవంతుడైతే ఒక్కరే. వారే సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు. ఏ దేహధారిని సుప్రీం తండ్రి, టీచర్, సద్గురు అని అనలేరు. శ్రీకృష్ణుడైతే మొత్తం సృష్టి మొత్తంలో అందరికంటే ఉన్నతమైనటువంటి వారు. సృష్టి ఎప్పుడైతే సతో ప్రధానంగా అవుతుందో అప్పుడు శ్రీకృష్ణుని యొక్క జన్మ జరుగుతుంది. యోగ బలంతో జన్మించేటువంటి మొట్టమొదటి ఆత్మ. మళ్ళీ సతోలో రాముడు. ఆ తర్వాత నంబర్ వారీగా తమ తమ సమయం అనుసారంగా మిగతా వారు వస్తూ ఉంటారు. అందరి వికారాలని తీసుకుంటూ కంఠం నల్లగా అయిపోయింది అని శాస్త్రాల్లో చూపిస్తారు. కానీ ఇప్పుడు అర్థం చేయిస్తూ గొంతే ఎండిపోతుంది. విషయం ఎంత చిన్నది, కానీ మాయ ఎంత శక్తివంతమైనది. నేను ఈ విధంగా గుణవంతునిగా సతోప్రధానంగా అయ్యానా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. తండ్రి అర్థం చేయిస్తారు. ఎప్పటి వరకైతే వినాశనం జరగదో అప్పటి వరకు మీరు కర్మాతీత స్థితిని కూడా పొందలేరు. ఎంత కష్టపడినా సరే అది జరగదు అంటున్నారు. కర్మాతీతంగా అవ్వాలి అంటే తప్పనిసరిగా మనం పూర్తి పురుషార్థం చేసి వినాశనానికి దగ్గరగా ఉన్న సమయం రావాలి. లేకపోతే అందరం కర్మాతీతంగా అయిపోయి వినాశనం జరగకపోతే అందరం పైకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది మరి అప్పుడు? అందుకే బాబా అన్నారు, ఈ రిపిటీషన్ జరిగేటువంటి ప్రొసీజర్లో మీరు అంతిమంలో కర్మాతీతంగా అవుతారు. అప్పటి వరకు ఎంత కష్టపడినా సరే జరగదు అంటున్నారు. మొత్తం సమయం అంతా కూర్చొని శివబాబాని స్మృతి చేయండి. అసలు ఇంకేమీ మాట్లాడకండి, అంతే. బాబా ఇక యుద్ధానికి ముందే నేను కర్మాతీత స్థితిని పొంది చూపిస్తాను అని ఇలాంటి వారు వెలువడడం అనేది డ్రామాలో జరగదు అంటున్నారు. అటువంటి పిల్లలే రారు అంటున్నారు. యుద్ధానికి ముందే నేను కర్మాతీతంగా అయి చూపిస్తాను అని అలా ఎవరూ అనలేరు. మొదటి నంబర్లోకైతే ఒక్కరే వెళ్ళాలి. నేను ఎంత కష్టపడాల్సి వస్తుంది అని ఈ బ్రహ్మబాబా కూడా అంటారు. మాయ అయితే ఇంకా రుస్తుం లాగా అయి పోరాడుతుంది. రుస్తుం అంటే ఓటమి నెరగనటువంటి వీరుడు. గ్రీక్లో ఒక కథలో చెప్తారు, రుస్తుం చాలా గొప్ప వీరుడు, అతన్ని అసలు ఎవ్వరూ జీవితకాలంలో ఓడించలేరు అని. మరి బాబా అన్నారు, మాయ కూడా అలా రుస్తుం లాగా అయి వస్తుంది. బాబా స్వయంగా అంటారు, నాకైతే అసలు పక్కనే శివబాబా కూర్చొని ఉన్నారు, అయినా కూడా నేను స్మృతి చేయలేకపోతున్నాను. శివబాబాని మాటి మాటికి మర్చిపోతాను. నాతో బాబా ఉన్నారు అని భావిస్తాను, అయినా సరే ఏ విధంగా మీరు జ్ఞాపకం చేస్తారో, శివబాబా స్మృతిలో కూర్చుంటారో అటువంటి శ్రమ నేను కూడా చెయ్యాల్సి వస్తుంది అంటున్నారు. బ్రహ్మా బాబా శివబాబా పక్కనే కూర్చొని ఉండి కూడా మళ్ళీ శివబాబాను మర్చిపోయే అవకాశాలు మనకెంత ఉన్నాయో బాబాకు కూడా అంతే ఉన్నాయి అంటున్నారు. నేనైతే వారితో పాటే ఉన్నాను అని ఇందులోనే సంతోషపడిపోవడం కాదు. అలా కాదు కదా, బ్రహ్మా బాబా కూడా వికర్మలను వినాశనం చేసుకునే పురుషార్థం చేస్తారు. నిరంతరం స్మృతి చేయడం అని నాకు కూడా చెప్తూ ఉంటారు. అంటే శివబాబా అందరికీ చెప్పినట్లుగానే బ్రహ్మా బాబాకు కూడా చెప్తారు, నువ్వు నిరంతరం నా స్మృతిలో ఉండాలి అని. నాతో పాటు ఉన్న నీవు రుస్తుంవి, నీకైతే ఇంకా ఎక్కువ తుఫాన్లు వస్తాయి, లేదంటే పిల్లలకి ఎలా అర్థం చేయించగలుగుతావు అని శివబాబా అంటారు. ఈ తుఫాన్లన్నీ నిన్ను దాటి వెళ్తాయి. నేను వీరికి ఇంత సమీపంగా కూర్చొని ఉన్నా కూడా కర్మాతీత స్థితినైతే
పొందలేకపోతాను. అంటే ఇలా బ్రహ్మ బాబా పిల్లలతో చెప్తున్నారు, శివబాబాకి ఇంత పక్కనే ఉండి కూడా నేను కర్మాతీతంగా అవలేను అని. అంటే నేనే అవ్వలేకపోతున్నానంటే ఇక మిగతా వారు ఎవరు తయారు కాగలుగుతారు? ఈ గమ్యం చాలా ఉన్నతమైనది. డ్రామా అనుసారంగా అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. బాబా, మేము మీకన్నా ముందే కర్మాతీత స్థితిని పొంది అలా అయి చూపిస్తాము అని ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసి చూపిద్దామన్నా అలా అవ్వదు అంటున్నారు. ఒకవేళ ట్రై చేసినా కూడా అది అవ్వదు. ఈ డ్రామా ఇలా తయారు చేయబడినటువంటిది. మీరెంత పురుషార్థం చేస్తారు? ముఖ్యమైన విషయం అయితే క్యారెక్టర్స్కు సంబంధించినటువంటిది. దేవతల క్యారెక్టర్స్ అలాగే పతిత మనుషుల యొక్క క్యారెక్టర్స్కి ఎంత తేడా ఉంది? మిమ్మల్ని వికారాల నుండి నిర్వికారిగా పాప తయారు చేస్తున్నారు. కావున పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. ఇది మర్చిపోకండి. ఇకపోతే అబలలు పాపం పరవశమై ఉన్నారు కాబట్టి రావణుడు వశం చేసుకుంటున్నాడు. అంటే పరవశమై ఉండడం అంటేనే రావణునికి వశమైపోయి ఉండటం. మరి వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీరు రాముడైన ఈశ్వరుడికి వశమై ఉన్నారు. మనం ఎవరికి వశమై ఉన్నాం? రాముడైన ఈశ్వరుడికి వశమై ఉన్నాం. వారేమో రావణుడికి వశమై ఉన్నారు. అందుకే యుద్ధం నడుస్తుంది. అంతేకాని రాముడు రావణుడికి యుద్ధం లేదు. రాముడికి వశమైన వారు రావణుడికి వశమైన వారి మధ్య యుద్ధం జరుగుతుంది. తండ్రి పిల్లలైన మీకు విభిన్న రకాలుగా రోజు అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి. రోజు రాత్రి వేళ లెక్కపత్రాన్ని చూసుకోండి. రోజంతట్లో ఎటువంటి ఆసురి నడవడికైతే నడవలేదు కదా. తోటలో పుష్పాలు ఎలా నంబర్ వారీగా ఉంటారో అలా పిల్లల్లో కూడా నంబర్ వారీగా తప్పకుండా ఉంటారు. 2 పుష్పాలు ఒకే విధంగా ఉండడం అనేది జరగదు. పాత్రదారులందరూ తమ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. అందుకే బాబా వచ్చి స్థాపన కార్యాన్ని చేసి తీరుతారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి విశ్వానికి యజమానులుగా తయారు చేసి తీరుతారు. అంటే బాబా ఖచ్చితంగా వస్తారు. అనంతమైన తండ్రి కాబట్టి తప్పనిసరిగా కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానమనే 3వ నేత్రంతో ఆత్మను చూడాలి. స్థూల నేత్రాలతో అసలు చూడకూడదు. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. జ్ఞానమనే 3వ నేత్రంతోనే ఆత్మను చూడాలి. స్థూలమైన చర్మచక్షులతో చూడకూడదు. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి స్మృతితో తన దైవీ క్యారెక్టర్ని తయారు చేసుకోవాలి. తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఎంతవరకు గుణవంతునిగా అయ్యాను అని. నేను రోజంతటిలో ఆసురి నడవడికైతే నడుచుకోవట్లేదు కదా. ఈ 2 విషయాలను రోజు పోతామేల్లో చూసుకోవాలి. చార్ట్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. वरदानम, सदा केयरफुल रह, माया के रॉयल रूप की छाया से सेफ रहने वाले माया प्रूफ भव। సదా కేర్ఫుల్గా ఉంటూ మాయ యొక్క రాయల్ రూపంలోని నీడ నుండి సురక్షితంగా ఉండేటువంటి మాయా ప్రూఫ్ భవ. వివరణ, వర్తమాన సమయంలో మాయ నిజమైన వివేకాన్ని, రియలైజేషన్ శక్తిని మాయం చేసి రాంగ్ను రైట్గా అనుభవం చేయిస్తుంది. ఈ విధంగా ఎవరైనా ఇంద్రజాలం చేసినట్లయితే
పరవశులైపోతారు. అదేవిధంగా రాయల్ మాయ రియల్ను అంటే నిజాన్ని అర్థం చేసుకొనివ్వదు. అందుకే బాప్దాదా అటెన్షన్ను డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు. ఎంత కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి అంటే మాయ యొక్క నీడ నుండి సురక్షితంగా మాయా ప్రూఫ్గా అయిపోవాలి. విశేషంగా మనస్సు బుద్ధిని బాబా ఛత్రఛాయ యొక్క ఆధారంలోకి తీసుకురావాలి. విశేషంగా మన మనస్సు బుద్ధిని బాబా ఛత్రఛాయ యొక్క ఆధారంలోకి తీసుకురావాలి. లేకపోతే మాయ ఏం చేస్తుంది? బాబాను మరిపింపజేసి ఒక దేహదారి వ్యక్తి యొక్క ఆధారంలోకి తీసుకొస్తుంది. రాంగ్ అది, కానీ అది రైట్ అని భావించేలాగా అక్కడ మాయా పరిస్థితులను తీసుకొస్తుంది. అందుకని పిల్లలు ఈ సమయంలో మాయ మీ రియలైజేషన్ పవర్ని కంప్లీట్గా అణిచేసి కంప్లీట్గా జీరో చేసే ప్రయత్నం చేస్తుంది. కేర్ఫుల్గా ఉండండి అంటున్నారు. బీ కేర్ఫుల్. మాయ ఎలా అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్లోగన్: ఎవరైతే సహజ యోగులుగా ఉంటారో వారిని చూసి ఇతరుల యోగం కూడా సహజంగా జోడించబడుతుంది. సహజ యోగిగా ఉన్న వారిని చూసినప్పుడు ఇతరులకు కూడా సహజంగా యోగం కుదురుతుంది. ఈరోజు స్వమానము: నేను మాయా ప్రూఫ్ ఆత్మను. నేను మాయా ప్రూఫ్ ఆత్మను. మాయ ఏ రకంగా కూడా ఎన్ని రకాల ఇంద్రజాలము చేసి కూడా నా పైన తన ప్రభావాన్ని వేయడానికి లేదు. నా యొక్క రియలైజేషన్ పవర్తో నేను రైట్ ఏంటి రాంగ్ ఏంటి కరెక్ట్గా అర్థం చేసుకొని కేర్ఫుల్గా ఉంటాను. ఈ అటెన్షన్ సెల్ఫ్ పైన చాలా ఇద్దాం. ఓం శాంతి.